వెల్కమ్ టు ఐ న్యూస్. దీపావళి అంటే సంతోషాల్ని వెలుగుల్ని తీసుకొచ్చే పండుగ. హిందూ సాంప్రదాయంలో ఈ దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఎదురు చూసే పండుగ ఇది. అయితే దీపావళి అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే మనం ఎంతో భక్తితో చేసుకునే లక్ష్మీదేవి పూజ, అదేవిధంగా చాలా చక్కగా చూడచక్కగా అలంకరించుకునే రంగోలీలు, అదేవిధంగా నోరూరించే స్వీట్స్ అన్నమాట. మిఠాయిలు తప్పకుండా మనం ఈ దీపావళికి చేసుకుంటూ ఉంటాం. ఇక ఆఖరణ ముఖ్యమైన అంశం బాణాసంచా. ఇది చాలా మందికి ఈ దీపావళి అంటేనే ఎంతో ప్రాముఖ్యతను తీసుకొచ్చేది ఈ బాణాసంచా అన్నమాట. అయితే అసలు సాంప్రదాయం ప్రకారం అసలు ఈ పూజను మనం ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అసలు ఈ దీపావళి రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో తలకి రాసుకుని తలంటూ స్నానం చేయాలన్నమాట. ఈ రోజు ఎందుకు నువ్వుల నూనె తలకి రాసుకోవాలి అంటే ఈ రోజు లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉంటుందని మన పెద్దలు చెప్తారు. అందుకే నువ్వుల నూనె తలకి రాసుకొని స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక అసలు దీపావళి పండుగ అంటేనే మనకి సాయంత్రం నుంచే మొదలవుతుంది. సాయంత్రం చక్కగా లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీలు కలువలతో అర్చిస్తాం. ఇంకా కొన్ని సాంప్రదాయాల ప్రకారం అయితే చాలా మంది లక్ష్మీదేవి అమ్మవారి ముందు బంగారం, వెండి, అదేవిధంగా డబ్బులు పెట్టి పూజ చేసే సాంప్రదాయం కూడా చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంగా చక్కటి స్వీట్స్, ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ పెడుతూ ఉంటారనమాట. ఇక ముఖ్యంగా ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వటం అనేది ఈ రోజు ఈ దీపావళి పూజలో ముఖ్యమైన ఘట్టం. ఇక తరువాత మనం దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తాం. సో ఈ దీపాలు వెలిగించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఈ దీపాలు ఎలా పడితే అలా మనం వెలిగించకూడదు. ఒక క్రమ పద్ధతిలో, అంటే ముందు ఒక 5 దీపాలని రెడీ చేసుకోవాలి. ఆ 5 దీపాలు కూడా మొదటగా గణపతి దగ్గర ఒక దీపం పెట్టాలి, తరువాత లక్ష్మీదేవి, ఆ తరువాత తులసి కోట దగ్గర, ఆ తరువాత ప్రధాన ద్వారానికి అటు ఇటు 2 దీపాలను ఉంచాలి. ముందు ఈ 5 దీపాలను వెలిగించిన తరువాత మాత్రమే మనం అలంకరణకి సంబంధించి కానీ లేదంటే ఇతర దీపాలని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనం రంగోలి వేసేటప్పుడు చాలా మంది ఆ ముగ్గు మధ్యలో కూడా దీపాలను పెడుతూ ఉంటారు. కాకపోతే ఈ దీపాలన్నీ కూడా ముందు పూజ అయిపోయి పూజలో దీపాలను వెలిగించిన తర్వాత మాత్రమే ఈ దీపాలన్నీ పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ స్వీట్స్ కూడా చాలా మంది ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బయట నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇది దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ స్వీట్స్ కి సంబంధించి కూడా. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీపావళి అంటేనే దీపాల వరస అన్నమాట. మనం పెట్టే దీపాలు బట్టి వెలుగులు అనేవి వెరజిమ్ముతాయి అంటారు. సో అదే విధంగా నెక్స్ట్ బాణాసంచా. చాలా మంది పిల్లలు టపాసులు కాల్చడం అందరికీ ఇష్టం ఉంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అదేవిధంగా కాకపోతే ఏంటంటే మీరు బాణాసంచా కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అతిగా అంటే ఎక్కువ శబ్ద కాలుష్యం కానీ ఎక్కువ వాయు కాలుష్యాన్ని వచ్చే టపాసులు కొనొద్దు. ఎందుకంటే మనం పర్యావరణాన్ని ప్రేమించాలి. పండుగ అంటే మనం మన కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం, అదేవిధంగా సంతోషాన్ని పంచుకోవటం మాత్రమే కాదు, మన ప్రకృతిని కూడా కాపాడాలి. కాబట్టి ఈ పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకోండి.